తెలుగు రాష్ట్రాల్లో కడియం కావ్య పేరు తెలియని వారుండరు. తండ్రికి తగ్గ తనయురాలిగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తండ్రితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా వదులుకుని హస్తంగూటికి చేరారు. ఇప్పుడు అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి కావ్య కులంపై రగడ కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. వరంగల్లో జన్మించిన కడియం కావ్య అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసించారు. హైదరాబాద్లో 10వ తరగతి పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఆమె సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డెక్కన్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎండీ చదివారు. ఎంబీబీఎస్ చదివే సమయంలో నజీర్తో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి 2007 ఆగస్టు 26న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కావ్య భర్త నజీర్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వారికి 2 కుమార్తెలున్నారు. వర్ధన్నపేటలోని ప్రాథమిక వైద్యశాలలోనూ ఆమె సేవలందించారు. అనంతరం వైద్య వృత్తికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు.